ఈ మధ్య కాలంలో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. పలువురు నటీనటులు, దర్శక, నిర్మాత, ఇతర రంగాలకు చెందిన వారితో పాటు రాజకీయ కీలక నేతలు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు, అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. గుండెపోటు, వయోభారం, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రాజకీయ నేతలు, సినీ తారలు లోకాన్ని విడిచిపోతున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఏపీ మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ లో ఆమె తుది శ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కైకలూరు మండలం కోడూరు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ప్రజలకు చేసిన సేవలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ముదినేపల్లి నుంచి ఆమె 2 సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందించారు. ఆ నియోజకవర్గం ప్రజలు. ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు సీతాదేవి. ఆ తర్వాత బీజేపీలో చేరిన తర్వాత కొంతకాలం యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఈ క్రమంలోనే ఆమె కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు. ఇక ఎర్నేని సీతాదేవి కుటుంబం రాజకీయ నేపథ్యంలో కూడుకున్నదే. ఆమె భర్త నాగేందర్ అలియాస్ చిట్టిబాబు ఏపీ రైతాంగ సమాఖ్య కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. గత ఏడాది ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. నాగేందర్ సోదరుడు దివంగత ఎర్నేని రాజరామచందర్ 2 సార్లు కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మరణం వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.